Hey, good evening everybody. I am Pratibha Pulijala, your talent nurture coach. I am coming with a series of 3 videos. This series will help to all the beginners. అంటే నా దగ్గర చాలాసార్లు యంగ్స్టర్స్ బిగినర్స్ ఎప్పుడైతే వస్తారో మేము డైలీ చిన్న చిన్న సెంటెన్స్ని మాకు ప్రాక్టీస్ చేసుకోవడానికి మీరు మాకు ఏదైనా హెల్ప్ చేయాలి, ఎలా మాట్లాడాలి, సో దట్ సింపుల్ బట్ అంటే డైలీ తప్పకుండా మనం వాడతాం. అవి సింపుల్ సెంటెన్సెస్, రొటీన్గా వాడే సెంటెన్సెస్. దీన్ని నేను ఈరోజు మీకు బ్రేకప్లో చెప్తున్నాను. దీన్ని సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటారు. ప్రెజెంట్ టెన్స్ అని ఏదో మీరు టెన్షన్ పడిపోకూడదు. సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది ఏదైనా మన విషయం చెప్తున్నాం అంటే సబ్జెక్ట్ వచ్చేసి మీరన్నమాట. మన విషయం చెప్పాలనుకున్నప్పుడు హోల్ డేలో అంటే దినం మొత్తంగా నేను ఏం చేస్తాను, నేను అంటే మీరు ఏం చేస్తారు, దాన్ని మనం ఎలా ఒకరికి చెప్తాము. ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ టెన్స్, మార్నింగ్ నుంచి నైట్ వరకు. దీన్ని నేను 3 భాగాలుగా 3 వీడియోస్లో చెప్తాను. డిఫరెంట్ సెంటెన్స్ ఎగ్జాంపుల్స్తో చెప్తాను. సో ఇది మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే మీరు ఇమీడియట్గా మీరు చూస్తారు, మీకు ఇంప్రూవ్ అయినట్టు మీరు ఫీల్ అవుతుంటారు. మీరు డైలీ వాడితే మీకు డైలీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, ఫ్లూయెన్సీ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ట్రిక్. సో వై వెయిట్, లెట్ us స్టార్ట్. ఐ గెట్ అప్ ఇన్ ద మార్నింగ్ అట్ 6 AM. నేను మార్నింగ్కి 6 AMకి లేస్తాను. ఐ లై ఇన్ అ బెడ్ ఫార్ అ వైల్. అంటే నేను లేవగానే అలా నిద్రలో నుంచి లేచిన తర్వాత ఒక 5-10 minutes బెడ్లోనే ఉంటాను అని అలా మీరు చెప్పదలుచుకున్నప్పుడు ఐ లై డౌన్ ఇన్ ద బెడ్ ఫర్ 5-10 minutes. ఓకే, దిస్ ఈజ్ హౌ యూ సే. దెన్ యూ వాంట్ టు సే ఐ బ్రష్ మై టీత్. ఓకే, ఐ బ్రష్ మై టీత్. ఐ లైక్ టు హ్యావ్ మై బెడ్ టీ ఆఫ్టర్ బ్రషింగ్ మై టీత్. అంటే నేను నా బెడ్ టీ బ్రష్ చేసుకున్న తర్వాత తీసుకోవడం ఇష్టపడతాను. ఇట్ ఈస్ సింపుల్ కదా, ఇట్ ఈస్ వెరీ సింపుల్. నౌ ఐ టేక్ మై బాత్. ఐ టేక్ మై బాత్ ఆర్ షవర్. షవర్ అంటే కూడా స్నానం అని అర్థం. టేక్ మై బాత్ అని కూడా అనొచ్చు, మీ చాయిస్. దెన్ యూ కెన్ సే ఐ వేర్ ఫ్రెష్ క్లోత్స్. స్నానం చేసిన తర్వాత మీరేమనాలనుకుంటున్నారు? ఐ వేర్ ఫ్రెష్ క్లోత్స్ ఆర్ ఐ వేర్ న్యూ క్లోత్స్. ఏదైనా మీరు చెప్పదలుచుకుంది ఇలా మీరు సింపుల్గా చెప్పవచ్చు. ఐ లైక్ టు డూ పూజ బిఫోర్ మై బ్రేక్ఫాస్ట్. నాకు పూజ ఎప్పుడు చేయాలంటే ఇష్టము? బ్రేక్ఫాస్ట్ తినే ముందు కన్నా పూజ చేయాలంటే ఇష్టం. సో యు ఆర్ సేయింగ్ ఐ లైక్ టు డూ పూజ బిఫోర్ బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ కన్నా ముందు. ఐ ఈట్ మై బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ కంప్లీటింగ్ మై పూజ. లేదంటే మీరు టెంపుల్కి వెళ్ళే మీకు అలవాటు ఉంటే ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ టెంపుల్. ఐ ఈట్ మై బ్రేక్ఫాస్ట్ ఆఫ్టర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ టెంపుల్. అలా కూడా మీరు అనొచ్చు. దెన్ ఫర్ బ్రేక్ఫాస్ట్ ఐ లైక్ టు ఈట్ ఫ్రెష్ వెజిటబుల్స్. అంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు మీకు రోజు ఏదైనా ఒక పండు తినే అలవాటు ఉంది. అలవాటు ఉంటే హ్యాబిట్ అనొచ్చు. లేదు ఇష్టం అంటే ఐ లైక్ టు ఈట్. లేదంటే ఐ హ్యావ్ హ్యాబిట్ ఆఫ్ ఈటింగ్ ఫ్రెష్ వెజిటబుల్స్. మీకు ఏ సెంటెన్స్ మీకు సూటబుల్ అయితే ఆ సెంటెన్స్ని మీరు వాడుకోవచ్చు. దిస్ ఐ am giving examples of a very simple routine sentences for freshers for practicing. Now coming to that, after 8:30 I like to have my breakfast by 8:30 in the morning. ఓకే, అంటే సాధారణంగా మామూలుగా మీరు 8:30 వరకు మీ బ్రేక్ఫాస్ట్ తింటారు అని దాని అర్థం. ఓకే, సో యు ఆర్ సజెస్టింగ్ మీరు డైలీ రొటీన్ ఏ టైం కల్లా మీరు తింటారని మీరు చెప్పడం. దాని తర్వాత మీరు ఏం చేస్తారు? యూ విల్ బి డూయింగ్ సో మెనీ థింగ్స్. బట్ మామూలుగా చెప్పాలంటే ఐ లైక్ టు రీడ్ న్యూస్ పేపర్ టు అప్డేట్ all the information on a daily basis.
ఇంకా సింపుల్గా చెప్పాలంటే టు కీప్ మై సెల్ఫ్ అప్డేటెడ్ ఐ రీడ్ న్యూస్ పేపర్ డైలీ ఇని మీరు చెప్తారనమాట. ఎందుకు చదువుతున్నారనే కారణం కూడా మీరు చెప్తున్నారు. సింపుల్గా ఐ విల్ రీడ్ న్యూస్ పేపర్ అని కూడా చెప్పొచ్చు. బట్ వై డూ యూ రీడ్? ఒకటి మీకు ఇన్ఫర్మేషన్, ఒకటి ఏం చెప్తున్నారు, ఐ వాంట్ టు బీ అప్డేటెడ్. ఓకే, దెన్ దాని తర్వాత మీరు ఏం చేస్తారు అన్న తర్వాత ఆఫ్టర్ రీడింగ్ న్యూస్ పేపర్ ఐ సిట్ అండ్ ప్లాన్ మై డే. ఐ సిట్ అండ్ ప్లాన్ మై డే అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఆఫ్టర్ యువర్ హోల్ డేకి మీరు అప్పుడు కూర్చొని ప్లానింగ్ చేస్తారు. దట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్. సో ఇలాగా నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఒక 10 ఉదాహరణలు ఇచ్చాను. మీరేం చేయొచ్చు అంటే ఇంకా ఏవైనా వేరే ఏవైనా ఉంటాయేమో. మీరేమైనా కొంతమంది వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ ఉంటే వాళ్ళని స్కూల్కి డ్రాప్ చేయడము, కొంతమందికి వాళ్ళ మదర్ పనిచేస్తుంటే బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తారు. సో ఐ మేక్ బ్రేక్ఫాస్ట్. ఇలాంటివి మీరు ఏ ఉన్నా కూడా ఐ అనేది మిమ్మల్ని మీరు సంబోధిస్తున్నారు. సో ఇలా మీరు మొదలు మీతో స్టార్ట్ చేయండి. So you follow all these 3 series in this video in continuation. అంటే దీన్ని ఇమీడియట్గా దీని నెక్స్ట్ వీడియోని మీరు ఫాలో అవ్వండి. మీకు ఆఫ్టర్నూన్లో ఏం చేస్తాము, నైట్లో ఏం చేస్తాము అనేది మీకు నేను దీంట్లో స్పష్టంగా చెప్తాను విత్ ఎగ్జాంపుల్స్. అప్పుడు మీరు దీన్ని బాగా ప్రాక్టీస్ చేసుకుంటే మీరు డైలీ రొటీన్తో మీరు కంఫర్టబుల్ అయిపోతారు. దిస్ ఈజ్ అన్ సింపుల్ స్టెప్ టు బికమ్ ఫ్లూయెంట్ విత్ యువర్ రొటీన్ సెంటెన్సెస్. చాలామందికి డైలీ వాళ్ళు మార్నింగ్ టైంలో ఏదైనా మంచి విషయం, ఏదైనా ఒక మంచి థాట్, ఏదైనా ఒక మంచి ఎక్స్పీరియన్స్, ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే డైరీ రైటింగ్ అని అలవాటు ఉంటుంది. సో వాళ్ళు ఎప్పుడైనా కూడా మార్నింగ్ టైంలోనే, అంటే ఎవరు డిస్టర్బెన్స్ లేనప్పుడు, మళ్ళీ మనం మన వర్క్లో బిజీ కానప్పుడు, కాలేజీకి వెళ్ళక ముందు, ఏదైనా ఇలాంటి యాక్టివిటీస్ లేనప్పుడు వాళ్ళు రాసే అలవాటు ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ఆల్వేస్ వాట్ దే కెన్ సే, బిఫోర్ ఐ స్టార్ట్ మై డే ఐ లైక్ టు సిట్ అండ్ రైట్ మై డైరీ. I enjoy writing my experiences. I have a practice of writing my diary. ఇలా 3 విధాలుగా మీకు ఎగ్జాంపుల్స్ చెప్పాను. మీరు ఏది మీకు కంఫర్టబుల్ అనిపిస్తే మీరు ఆ సెంటెన్స్ని మీరు వాడుకోవచ్చు. సో దిస్ వే యూ ఆర్ సేయింగ్ దట్ ఒకటి మీరు ఏం చేస్తారు అనేది కూడా స్పష్టంగా చెప్తున్నారు. అందులో ఏమి రాస్తారు, మీ ఎక్స్పీరియన్స్ని రాస్తారా, మీరు ఏదైనా ఫీలింగ్స్ని షేర్ చేస్తున్నారా, లేదు మీకు ఏదైనా కొత్తగా నేర్చుకుంటాం, ఏదో ఒకటి మనం లెర్నింగ్ అవుతాం. యాజ్ అ స్టూడెంట్ నాకు ఇది నేను నేర్చుకున్నాను, దిస్ ఈజ్ అ వెరీ గుడ్ లెర్నింగ్ ఫర్ మీ అని మనం డైరీలో రాస్తాం. అందరికీ వేరే విధాలుగా డైరీస్లో రాసుకుంటుంటారు. సో యూ కెన్ సే దాట్ before I start my day, I like to write my diary. So this is one more way of putting it. What is your habit? Okay. Happy learning. Thank you very much.